నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్న నాంపల్లిలో బీజేవైఎం యువమోర్చా ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారో. ఏదైతే సోనియా గాంధీ అండ్ మల్లికార్జున ఖర్గే ఉన్నారో జాతీయ గీతం ఆలపించకుండా పర్సనల్ డిస్కషన్ పెట్టినారు, జాతీయ గీతాన్ని అవమానించినారు అండ్ ఇండిపెండెన్స్ డేని కూడా అవమానించినారు అని చెప్పేసి బీజేవైఎం యువమోర్చా నాయకులందరూ కూడా భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఒకసారి చూడొచ్చు కూడా మనం భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి. అండ్ ఏదేమైనా ఇక్కడ మాత్రం సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ అండ్ మల్లికార్జున ఖర్గేకి సంబంధించిన దిష్టి బొమ్మను కూడా దహనం చేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఈ దేశంలో ఉండాలంటే జాతీయ గీతాన్ని ఆలపించాలి అని చెప్పేసి బీజేవైఎం యువమోర్చా నాయకులంతా కూడా ఒక నినాదం తీసుకున్నారు. అండ్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అక్కడ ఉన్న యువమోర్చా నాయకులను కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బట్ ఖచ్చితంగా వీళ్ళు మాత్రం జాతీయ గీతాన్ని అవమానించారు అండ్ ఏదైతే ఇండిపెండెన్స్ డే ఉందో దాన్ని కూడా అవమానించారు అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపడుతున్న పరిస్థితి. యువమోర్చా నాయకులు ఏం చేస్తారు అని చెప్పేసి, ఎందుకంటే ఇంతకుముందు జరిగిన నిరసనలో కూడా లాఠీ చార్జీలు జరిగినాయి అండ్ రాళ్లతో కూడా జర్నలిస్టులకు దెబ్బలు కూడా తాకిన పరిస్థితి కూడా ఉంది. అండ్ అట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఏమైనా ఎదురవుతాయా లేదా శాంతియుతంగానే నిరసన చేపడతారా అనేది కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. బట్ యువమోర్చా నాయకులు మాత్రం చాలా అగ్రెసివ్గా కనపడుతున్నారు. వాళ్ళు ఏదైతే అవమానించినారో జాతీయ గీతాన్ని మళ్ళీ క్షమాపణలు చెప్తూ మళ్ళీ ఒకసారి జాతీయ గీతాన్ని ఆలపించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి. బట్ చూడాలి ఇంకా ఏం చేస్తారు యువమోర్చా నాయకులు అందరూ అని కూడా. సో భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు మాత్రం ఇక్కడ రావడం జరిగింది. యువమోర్చా నాయకులు, యువమోర్చా కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున నిరసన కూడా చేస్తున్నారు. అధినేత రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ దేశ రాజధానిలో ఢిల్లీలో, ఈ దేశానికి రాజధాని ఢిల్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఆఫీస్లో వందే మాత్రం పాడుతూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటలీ బొమ్మ ఈ దేశంలో ఉట్టలే, ఆమె ఇటలీలో పుట్టింది కాబట్టి ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క గీతం, ఈ దేశం యొక్క వందే మాత్రం గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ వందే మాత్రం వాడుతూ ఉంటే మధ్యలో ఆపు ఆపు అని ఈ విధంగా వందే మాత్రం ఆపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశ స్వతంత్రంలో మేము పాల్గొన్నామంటారు కదా, ఈరోజు దేశానికి సంబంధించిన మన సంస్కృతికి సంబంధించిన రాజ్యాంగానికి అనుగుణంగా వందే మాత్రం వాడుతూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటలీ బొమ్మ ఆపుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నైజాం, మీ వివేకం ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. నీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక వర్గానికి కొమ్ము కాసే పార్టీ, ఒక వర్గం ఓట్ల కోసం వందే మాత్రం ఆపాలని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మనకు ప్రసాదించినటువంటి వరం. అటువంటి దాన్ని కావల్చుకొని ఇటలీకి పుట్టిన బొమ్మలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక నేషనల్ ప్రెసిడెంట్ గా మల్లికార్జున్ ఖర్గే విఫలమైందని చెప్తా ఉన్నా. బిడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మా మోడీ గారి మీద మాట్లాడండి, వింటాం. కానీ దేశం యొక్క సమగ్రత, దేశం యొక్క విషయంలో అడ్డొస్తే ఎవరినైనా చూస్తూ ఊరుకునేది లేదు. వందే మాతరం, వందే మాతరం, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే.